మాస్కా దాస్ విశ్వక్సేన్ గురించి చెప్పాలంటే మనోడు రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక రేంజ్లో చెప్తాడు. కాకపోతే మనోడు చెప్పిన దానికి రిలీజ్ అయిన తర్వాత చూసిన దానికి అసలు సంబంధమే ఉండదు ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు మనోడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా ఇలానే చెప్పాడు. కానీ అందరికీ తెలుసు ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉందో. సో రివ్యూలోకి వెళ్లే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మూవీలో విశ్వక్సేన్ వేసుకున్న షర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒకసారి మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మూవీ స్టోరీ గురించి ఎక్కువగా రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అవుద్ది. సో లైట్గా ఇది ఏ జోనర్ ఎలా ఉంటుంది అని చెప్తాను. సినిమా ఏం లేదండి, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే మీనాక్షి చౌదరి, విశ్వక్సేన్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ వీళ్ళు ముగ్గురు మధ్యన అనమాట. ఇదేం కొత్త పాయింట్ కాదు. దానితో పాటు ఈ సినిమాలో ఏం మిక్స్ చేశారంటే ఫాదర్ అండ్ సన్ మధ్య సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ పెట్టి పిండేద్దామని చూశారు. అంత వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుందండి. సినిమా అంతా పడుకుంటుంది, ఎక్కడా లెగదు. ఏవో ఫన్నీ ఎలిమెంట్స్ అవి ఇవి పెట్టేద్దామని చూశారు. అబ్బే వర్కౌట్ అవ్వలేదు. ఏదో లవ్ స్టోరీ అలా వెళ్ళిపోతుంది అంతే ఫస్ట్ హాఫ్ లో. అండ్ సినిమాలో సస్పెన్స్ అది మెయింటైన్ చేశామని డైరెక్టర్ అనుకోవచ్చు, బట్ అదేం లేదండి. ఆ సస్పెన్స్ అయితే ఏమీ అనిపించదు ఎవరికి. సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ ఉంటుందండి, కాకపోతే అది ట్విస్ట్ లా ఉండదు. కానీ అందరూ ముందుగానే ఈ ట్విస్ట్ ని ప్రెడిక్ట్ చేస్తారు. ఆ ట్విస్ట్ ని ఇది సెకండ్ హాఫ్ సంగతి. సో సినిమాలో విశ్వక్సేన్ ను చూస్తే అశోక్ మూవీలో ఎన్టీఆర్ ని చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఓన్లీ లుక్స్ పరంగా మాత్రం. అయితే యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్ గుర్తుకు రాడలేండి, అదైతే వేరే విషయం. అండ్ మూవీలో చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే ఫైట్స్ అండి. ఫైట్స్ అయితే ఓకే, బాగానే మేనేజ్ చేశాడు సునీల్. ఇంకా విశ్వక్సేన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు కొన్ని మాసివ్ డైలాగ్స్ ఉంటాయి. ఆ మాసివ్ డైలాగ్స్ అన్ని కూడా విశ్వక్సేన్ బాగా చెప్పాడు. మనోడు చెప్తాడు భయ్యా, సునీల్ కనపడితే చాలు ఏదో ఒక మాస్ డైలాగ్ అయితే విసిరేస్తూ ఉంటాడనమాట. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మీద బేస్ అయినట్టు ఉన్నారు. ఆ సెంటిమెంట్ అయితే నాకైతే ఎక్కలేదండి. మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు. ఇక మీనాక్షి చౌదరి గారి విషయానికి వస్తే ముందు సినిమాల గురించి కంపేర్ చేస్తే యాక్టింగ్లో చాలా బెటర్ అని అనిపించింది. ఇంకా సినిమాలో సాంగ్స్ అండి, అబ్బో సాంగ్స్ గురించి మాట్లాడొద్దులేండి, అంటే ఎవరికి ఏం గుర్తు ఉండదు. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నరేష్ గారు, సునీల్ గారు ఓకే అనిపించారు. కాకపోతే వైవా హర్ష క్యారెక్టర్ నాకు పెద్దగా ఎక్కలేదని చెప్పాలి. కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ఇక బీజిఎం ఓకే అని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదనిపించింది. సినిమా బడ్జెట్ తక్కువై ఉండవచ్చు, సో అలా ఫీలింగ్ ఉండవచ్చు నాకు. ఒకవేళ లాజిక్స్ తో సంబంధం లేదు, మాస్ ఎలిమెంట్స్ ఉంటే చాలు, గుద్దితే ఎగిరిపోవాలి, ఇలాంటి మూవీస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఫైనల్ గా విశ్వక్సేన్ గురించి చెప్పాలి అంటే సినిమాలో విశ్వక్సేన్ మెకానిక్ గా కనిపించాడు, కానీ రిపేర్ అయితే సరిగ్గా చేయలేదనిపించింది. సో ఇది రివ్యూ ఆఫ్ ది మెకానిక్ రాకీ మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.